అవుతున్నట్టే కదా, పోలీస్ కేసు పెట్టింది, మీ పైన మొత్తం కూడా పెట్టింది. ఆ అమ్మాయికి మీరు అబార్షన్ చేయించారనేది ప్రూఫ్స్ కూడా సహా చూపిస్తున్న పోలీస్ పరిస్థితి. కేసులో ఎందుకు లేదండి అది? ఆ సెక్షన్ ఎందుకు లేదు? ఆ అబార్షన్ సెక్షన్ ఎందుకు లేదు పెట్టిన ఎఫ్ఐఆర్లో? ఈ రోజు దాకా మీరు బయటికే రాలేదు కదా, ఇదే కదా ఫస్ట్ టైం. ఆ అమ్మాయి కేసు పెట్టింది కానీ అమ్మాయి మీడియా ముందుకు వచ్చింది, పోలీసులు చుట్టూ కూడా మైక్ తిరుగుతున్న ఇస్తారండి, పరిస్థితి అరవకర్లా ఉంది. మైక్ ఇస్తారు, అరవకర్లా కాదండి మైక్ ఇస్తారు. రాజతరణ్ గారు, ఆయన అరుస్తున్నారు. ఓకే, సారీ సారీ సారీ, నేను చెప్తా, నేను క్లియర్గా చెప్తా. తప్పించుకొని తిరగలేదండి, నేను అయ్యాను అవును, అడ్వకేట్ అయ్యారు. నేను వాళ్ళు నాకు నోటీసులు ఇచ్చారు, నేను తిరిగి రెస్పాండ్ అవ్వాలి, నేను అయ్యాను. ఈ టాపిక్ గురించి అయితే ఇంక నేను మాట్లాడినండి. ఐఎమ్ వెరీ సారీ, ఐఎమ్ నాట్ ఆన్సరింగ్ టు యూ అట్ ఆల్, ఐఎమ్ సారీ. కాదు మాల్వి గారు, ఇందులో మీ పేరు కూడా వినిపించింది కదా, మీ రియాక్షన్ ఏంటి? మాల్వి గారి రియాక్షన్ ఒకసారి తీసుకుందాం. మీరు చెప్పండి, మీ పేరు మీద వచ్చింది, మొత్తం మీ ఇద్దరి మధ్య అమ్మాయికి సమస్య అనేసి చెప్తుంది. అసలు ఏం జరిగింది ఏంటి అసలు మీరు అమ్మాయి వాయిస్ రికార్డింగ్ మొత్తం అన్ని కూడా బయట పెడుతున్న పరిస్థితి ఉంది ఇప్పుడు. So, whatever she has put the allegations on me and my brother, I have already submitted the proofs to the cops. And recently, she again texted on 24th July. I have submitted that also. And they are taking the legal action against it. That's all I want to say, because we have not done anything wrong. My family, we never met her, we never seen her in real. So I don't know who is she, why she is doing that. And recently she got connected with those people who are criminals, who being a girl, I advised her not to be in touch with those people, but still she did that. So for me, she is one of them and she is a criminal for me. And I really don't want to say anything against her, but everything will proceed legally, and that's all I want to say. Raj Tarun, రెండు క్వైట్ కాంట్రాస్ట్ ఫిల్మ్స్, పురుషోత్తముడు, తిరగబడరా స్వామి అని. అంటే నువ్వు పురుషోత్తముడుగా ఉండడం వల్ల of all the things I've heard, this actually it made me feel a lot better. But అయి ఉండొచ్చండి, అంటే మనలో ఉన్న అమాయకత్వాన్ని కానీ అడ్వాంటేజెస్ పీపుల్ చాలామంది ఉంటారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు, నేను లీగల్గానే ప్రొసీడ్ అవుతా. బట్ యా, పురుషోత్తముడు సినిమా ముందు అగైన్ వన్ మోర్ థింగ్, ఆ సినిమా చాలా మంచి టాక్ వచ్చింది, మీరు అందరూ చాలా చాలా సపోర్ట్ చేశారు. సో అందరికీ కూడా పేరున థ్యాంక్స్ అ లాట్ ఫర్ సపోర్టింగ్ పురుషోత్తముడు సో మచ్. ఆ సినిమా చాలా మంచి పేరు వచ్చింది, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కూడా అంటే నిజంగా మాట్లాడుతున్నాను, నేను ఒక మంచి సినిమా చేశాను, థియేటర్లో రిలీజ్ అయ్యే సినిమా చాలా బాగుంది, సినిమా హిట్ అయింది అని టాక్ చాలా రోజులు అయిందండి. సో పురుషోత్తముడు మీ అందరూ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ అ లాట్. ఈ తిరగబడరా స్వామి సినిమాని కూడా అలాగే సపోర్ట్ చేయాలి అండ్ మీ అందరికీ అంతే నచ్చుతుంది అని కోరుకుంటున్నా. సో ఐ హోప్ యూ విల్ లైక్ దిస్ ఫిల్మ్, బట్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ సపోర్టింగ్ పురుషోత్తముడు. థ్యాంక్ యూ. మీరెందుకు ప్రమోట్ చేసుకోలేదు పురుషోత్తముడిని? మీ సినిమాని మీరెందుకు ప్రమోట్ చేసుకోలేకపోయారు? ప్రమోట్ చేసుకోలేకపోవడం కాదండి, నేను రాలేదు కదా, డిస్టర్బ్ అయ్యాను. అంటే నిజంగా చెప్తున్నాను కదా, ఇప్పుడు అది ఇందాక నేను చెప్పినట్టే మన అమాయకత్వాన్ని, మన మంచితనాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఇంత చేస్తే ఎవరికైనా బాధేస్తుంది. నేను మనిషినే కదా, స్క్రీన్లో అయితే 10 మందిని కొడతాను నేను, లేకపోతే హీరోలాగా ఇదే ఫైట్ చేస్తాను, నేను మనిషినే కదా, ఆబ్వియస్లీ ఎఫెక్ట్ అవుతాను కదా, బాధేస్తుంది కదా, ఆ బాధతోనే కూర్చొని ఉన్నా తప్ప. అండ్ ఆల్సో నాకు వాళ్ళలాగా ఎలిగేషన్స్ చేసి మీడియా ట్రయల్స్ చేసే ఉద్దేశం అసలు లేదండి. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, నేను ప్రాపర్గా లీగల్గా ప్రొసీడ్ అవుతాను. ఈ షోరీల్లో 8 minutes షోరీలు చూపించారు కదా, ఈ షోరీల్లో అక్కడ పెళ్లి అనే మాట రాగానే ఒకసారిగా ఉలికిపడ్డారు. యాక్చువల్గా రియల్ లైఫ్లో అలాంటి ఇన్సిడెంట్స్ నాకు పెళ్ళి అంటే చాలా భయం ఉండదు. నేను ఇప్పుడే కాదు, అన్ని ఇంటర్వ్యూలోనే ఉంటుంది. ఎప్పుడన్నా మీరు ఆ ప్రశ్న అడిగితే వెంటనే నేను చెప్తా, నాకు జీవితంలో పెళ్ళిళ్ళనే వద్దు, ఒకవేళ పొరపాటున జరిగితే ఎప్పుడు జరుగుతా నాకు తెలియదు, కానీ నాకైతే అసలు ఇంట్రెస్టే లేదు. రియల్ లైఫ్లో కూడా ఏం లేదు కదా, రియల్ లైఫ్లోనే అంటున్నా, నాకు అసలు ఇంట్రెస్టే లేదు. రవికుమార్ ఏమొచ్చి ఫోటోలు చూపించండి. రవికుమార్ చౌదరి గారు, రవికుమార్ చౌదరి గారు తెలిసి
వ్యతిరేకత ఉండి అడగట్లేదు ఇదేమీ కూడా, ఎందుకంటే నువ్వు ఇప్పుడు దాకా మీడియా ముందుకు రాలేదు కాబట్టి I know, చాలా I know. క్వశ్చన్స్ ఉండే కాబట్టి అందరిలో కూడా సోలో అవ్వాల. రఘుబాబు గారు రఘుబాబు గారు విషయం నేను చెప్తాను, సారీ టు ఇంటరప్షన్. నా ఫోన్లో కొన్ని నంబర్స్ ఏంటంటే రాత్రిపూట, ఎందుకంటే నేను సూర్య వర్సెస్ సూర్య సినిమా చేసిన కదా, నేను కొన్ని నేర్చుకునే ఏంటంటే రాత్రిపూట కొన్ని ఫోన్లు నాకు రే చీకటి ఉంటుంది కాబట్టి ఆ నంబర్లు కనబడాయండి, అందులో కొన్ని ఉండొచ్చు, చెప్పలేదు. హీరోయిన్ సెలక్షన్ కూడా మీదే అన్నారు. నేనే సెలెక్ట్. హీరోయిన్ ఫస్ట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఈ సినిమాకు మీకు తీసుకొచ్చిన క్యారెక్టర్ కి సెట్ అయిందా? నేను చేసినటువంటి సినిమాలన్నిట్లో కూడా జూనియర్ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి మ్యూజిక్ డైరెక్టర్ వరకు మాక్సిమం గా నేనే సెలెక్ట్ చేస్తానండి. డైరెక్టర్ గారు ఎందుకొరకంటే టోటల్ గా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పార్ట్ ఉంది. డైరెక్టర్ క్రియేటివిటీలో ఎక్కడ నేను ఇబ్బంది పెట్టను, వారికి ఫుల్ ఫ్రీడమ్ ఇస్తాను. నేను చేసే ప్రతి దాంట్లో కూడా వారితో సలహా తీసుకొని వారి అడ్వైజ్ని ఒప్పించి పెట్టడం జరుగుతుంది. మాల్వి మల్హోత్రా వచ్చేసి నేను హిందీ బాలీవుడ్ సినిమా చేస్తున్నాను, అక్కడ రాజ్ అశు అని చెప్పేసి నా మిత్రుడు డైరెక్టర్. ఇప్పుడు నెక్స్ట్ సినిమాకి ఆయన మ్యూజిక్ డైరెక్టర్. ఆ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర తను ఆల్బమ్ చేయడం జరిగింది. ఆయన ప్రపోజ్ చేస్తే మరి ఈ అమ్మాయి బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయడం. డైరెక్టర్ గారు మీకే, రవికుమార్ స్వామి గారు. మనోహర చోప్రాకి కిస్సు, ఇప్పుడు రాజ్ తరుణ్ లావణ్యతో గొడవ ఎలా అనిపించింది? అది పెద్ద విషయం కాదండి, అది చాలా సిల్లీ. ఇప్పుడు అది బాగా సంచలనం అయింది కదా. అప్పుడు సంచలనం అది బిగ్ బాస్ దాకా పోయింది, అది సల్మాన్ ఖాన్ దాకా పోయింది. చూసారా, మార్చేశారు హీరోయిన్ ప్లేస్. కాదు సార్, సల్మాన్ ఖాన్ దాకా పోయింది. సో డైరెక్టర్ గారు, అంటే రాజ్ తరుణ్ ఫ్యూచర్ ఆలోచించి ఆ టైటిల్ పెట్టారా తిరగబడ్ర స్వామి అని? లేదండి, నేను ఫస్ట్ కథ అనుకున్నప్పుడే నేను టైటిల్ అనుకున్నాను. టైటిల్ అనుకున్న తర్వాత, ముందు కథ అనుకున్న తర్వాత నాకు హీరో ఎవరు తెలియదు. నేను మా ఇంటికి జూబ్లీస్ నుంచి నేను మోతినగర్ రెడ్డి లోపే నాకు కాల్ చేశారు శివకుమార్ గారు, రాజ్ తరుణ్ బాగుంటాడండి అని. డెఫినెట్గా బాగుంటాడండి, ఎందుకంటే నాకు రాజ్ తరుణ్ అంతకుముందు అల్లరి చిల్లరగా ఉండేవాడు క్యారెక్టరైజేషన్స్లో. సినిమాల్లో ఇది కొంచెం బ్యాలెన్స్గా ఉంటుంది, పర్ఫార్మెన్స్ చాలా బ్యాలెన్స్గా ఉండాలి. నాకు ఆ ధైర్యం ఎక్కడ వచ్చిందంటే కుమారి 21F నాకు బాగా నచ్చిన సినిమా, మా ఫ్రెండ్ సుకుమార్ది. దాంట్లో చాలా బ్యాలెన్స్గా ఉంటాడు, ఎమోషనల్ కూడా ఉంటుంది. అది నేను కంపేర్ చేసుకున్నప్పుడు నా క్యారెక్టర్ కరెక్ట్గా ఉంటుంది నేను సెలెక్ట్ చేసుకున్నాను. టైటిల్ మాత్రం కథకు సంబంధించి పెట్టింది తప్ప మిగతా విషయాల మీద కాదు. రఘుకుమార్ చౌదరి గారు, హీరోయిన్ ఒకసారి, అంటే మీరు ఒక బీయింగ్ ఏ లేడీ, అవతల కూడా లావణ్య ఒక లేడీ, తను సఫర్ అవుతుంది, పోరాటం చేస్తుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది తన పోరాటం గురించి? పర్సనల్గా ఎట్లా ఫీల్ అవుతున్నారు? అట్ ద సేమ్ టైం మీ ఫ్యామిలీ నుంచి, అంటే ఫస్ట్ తెలుగు మూవీ, అట్ ద సేమ్ టైం ఫస్ట్ కాంట్రవర్సీలో స్ట్రక్ అయిపోయారు. సో ఫ్యామిలీ నుంచి ఎట్లా ఉంది సపోర్టు? మీరు ఎట్లా పర్సనల్గా ఫీల్ అవుతున్నారు? Actually, I feel very bad that this has happened during my first Telugu film. But literally, we can't control people. I'm sure she must be going through something, and that's why she did that. But I have nothing against her. The only thing, she has done a lot of damage to me, and she has put false allegations on me and my family, and that is very sad. I really feel bad that how people portray other people without even meeting them. And my family is very simple family. They belong to Himachal. They live a very simple life. They don't know anything about cinema, and still they are suffering. And there was a point when my father told me, leave this cinema and come back. That day I cried a lot. But finally he started supporting me, and he said that it's okay, we are with you, and we'll support you because you are right. You have not done anything wrong. And definitely my family, my mom, dad, my brother, they all are supporting me. And definitely the truth will come out. People will know what is the truth. And I don't think these kind of things affect a lot, because at the end your work speaks a lot. And I just want that you guys go to theaters, watch this film on 2nd August, and support our film, because it's a beautiful film. And I just want your love and support. That's it. And especially from Telugu cinema, it's my first Telugu cinema. Please, please, please support me. టీజర్ కట్ చేస్తారు, ట్రైలర్ కట్ చేస్తారు, ఓన్లీ లిరికల్ వీడియోస్ మాత్రం ఉంటాయి. దీనికి ఎస్పెషల్లీ 8 minutes షో రీల్ అనేది అంటే ఏం చూపించాలనుకున్నారు? అంటే ఎందుకు, అంటే ఇప్పుడు వరకు బస్ బాగానే ఉంది కదా సినిమాకి, బాగుందండి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఫస్ట్ టైం ఒక షో రీల్ అనేది ఎందుకు కట్ చేశారు ఈ సినిమాకి? రీజన్ ఏంటి? స్పెషల్ రీజన్ ఏంటి? స్పెషల్ రీజన్ ప్రొడ్యూసర్ గారి ఇంట్రెస్ట్ అండి. ఈ కష్టం ఆయన అడగాలి, ఎందుకంటే షోరీలు చూపించేంత వరకు కూడా ఎవరికి తెలియదు కాబట్టి నేనే చెప్పాలి. ఎందుకంటే ఇంతమంది మిత్రులు
ఒకసారి రాలేరు కాబట్టి అందరు ఒకటేసారి వచ్చారు కాబట్టి మరి హోల్సేల్గా ఒకటేసారి అన్నీ కలిపి చూపిస్తే బాగుంటుందని చెప్పేసి వేయడం జరిగింది. థ్యాంక్ యూ. సార్ శివకుమార్ గారు ఇక్కడ మీ దగ్గర సార్ సినిమా తీసేది అల్టిమేట్ బిజినెస్, డబ్బుల కోసమే చేస్తారు కదా సార్. అలాంటప్పుడు మీ హీరోకి కానీ అంతకుముందు హిట్లు లేవు, డైరెక్టర్ గారికి హిట్ లేదు. ఈ టైంలో వాళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా అంటే డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి కానీ అందరి దగ్గర నుంచి ప్రాబ్లం వస్తుంది కొనాలంటే. ఏ ధైర్యం చేశారు? 2 విషయాలు మీకు చెప్తానండి. ఇందాక కూడా చెప్పడం జరిగింది, నేను కంటెంట్ నమ్మే సినిమా